మరి 8 సూత్రాల పథకంలో భాగంగా ఇందిరాగాంధీ మేడం సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఉన్నత అధికారిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సో ఈ కమిటీకి సీఎం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉండాలి. ప్రణాళికలు అమలు చేయడం కోసం ప్రణాళికా సంఘం సలహాదారుడు అధ్యక్షతన మరొక కమిటీ వేయాలి. ఎవరికి ఇస్తుందంట? తెలంగాణ రీజనల్ కమిటీకి. ఫస్ట్ ఏమో తెలంగాణ మిగులు నిధులు అంచనా వేయడం కోసం ఒక కమిటీ. సెకండ్ ఏం చెప్తుంది మేడం? లో మరి 8 సూత్రాల పథకంలో భాగంగా ఇందిరాగాంధీ మేడం మరి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ మేడం ఏం ఇంట్రడ్యూస్ చేసింది, ఏంది మరి 8 పాయింట్స్ ఏంటి అనే ఒక అంశాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్టయితే తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం కోసం ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఉన్నత అధికారిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దేనికోసమట? తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ను లెక్కించడం కోసం, ఎస్టిమేట్స్ చేయడం కోసం ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలంటుంది? సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని చెప్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ 8 పాయింట్స్ ఫార్ములా. అష్టసూత్ర పథకంలో మొదటి పాయింట్ అది. మరి రెండవ పాయింట్ ఏం చెప్తుంది సార్ అంటే తెలంగాణ మిగులు నిధులను ఏడ ఖర్చు చేయాలి సార్ అంటే వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలి. ఏంటి? తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ను ఎక్కడ స్పెండ్ చేయాలని చెప్తుంది? తెలంగాణ ఏరియాలోనే ఖర్చు చేయాలని చెప్తుంది. మరి తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని కూడా, ఆ యొక్క నష్టంలో ఉన్నటువంటి నిధులను కూడా వెంటనే తెలంగాణ ప్రాంతానికి సమకూర్చాలి అని మనకి ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి మర్చిపోయారా? ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుని రిమెంబర్ చేసుకునేటువంటి పరిస్థితి చేయండి. తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడం కోసం సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక ఉన్నతాధికారిక సంఘాన్ని. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి సార్? తెలంగాణ మిగులు నిధులు వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలి. తెలంగాణకు అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా వెంటనే తీసుకొని రావాలి. ఇవన్నీ ఎందుకోసం సార్ అంటే ఈ యొక్క పాయింట్స్ ఫార్మ్ ఏంటంటే 1969 ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఏదో మరి రక్షణలు ఇస్తున్నా అని చెప్పడం కోసం మరి మేము కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పైన కొంచెం సీరియస్గా ఉంది, తెలంగాణ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ఆలోచిస్తున్న అంశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ ఫార్ములాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ వాదులు తిరస్కరించారు. సరే ఏదైతేనేంటి, మనకు సబ్జెక్ట్ ఓరియంటేషన్లో ఈ యొక్క 8 పాయింట్స్ ఏంటి అని అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఇందాక ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ యొక్క 8 పాయింట్స్ ఫార్ములాలో భాగంగా ఏంటి సార్? ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షతన ఏం చేయాలి సార్ అంటే మనకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఒక ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఎవరి అధ్యక్షతన ఒక ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే మరి పేరు పెట్టింది ముఖ్యమంత్రి, పలాని ముఖ్యమంత్రి పేరు మీద కమిటీ ఏర్పాటు చేయడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. మరి యొక్క ప్లానింగ్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలంటే ఒకరు ప్రణాళికా సంఘం సభ్యుడై ఉండాలి. ఎవరు ఉండాలంట? ఒకరు ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయి ఉండాలి. సో ఈ కమిటీకి సీఎం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉండాలి. ఆ కమిటీలో మరి ఎవరెవరు ఉండాలని ఒక అంశాన్ని కూడా పరిశీలించినట్టయితే ఆ కమిటీలో ఖచ్చితంగా వన్ పర్సన్ ఎవరు ఉండాలి? ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉండాలి. ఇంకెవరు ఉండాలి సార్ అంటే సార్ తెలంగాణ నుంచి ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నటువంటి మినిస్టర్స్ ఉండాలి. ఎవరుండాలి? తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉండాలి. అదేవిధంగా తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని ఉందా? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ టిఆర్సి మన కౌన్సిల్ కమిటీ అనాలి. కౌన్సిల్ స్థాయిని కమిటీ స్థాయికి దిగజార్చారు. సో తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్గా మనకి ఇక్కడ ఉండాలి. ఇది ఎన్నో పాయింట్? థర్డ్ పాయింట్లో మనకు పొందుపరిచినటువంటి పరిస్థితి ఏమని చెప్తుంది? ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ప్రణాళికా కమిటీ ఉండాలి, ఒక డెవలప్మెంట్ కమిటీ ఉండాలి. మరి ఆ డెవలప్మెంట్ కమిటీలో ప్రణాళిక అభివృద్ధి కమిటీ ఒకటి ఉండాలి. మరి ఆ యొక్క కమిటీలో ప్రణాళికా సంఘం సభ్యుడు ఖచ్చితంగా ఒకరు సభ్యులుగా ఉండాలి.
తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మంత్రులు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క చైర్మన్ అందులో సభ్యుడిగా ఉంటాడు అని ఇది 8 పాయింట్స్ ఫార్మ్లోని మనకు థర్డ్ పాయింట్. మరి అదేవిధంగా ప్రణాళికలు అమలు చేయడం కోసం ఏంటి సార్, ప్రణాళికలు అమలు చేయడం కోసం ప్రణాళికా సంఘం సలహాదారుడి అధ్యక్షతన మరొక కమిటీ వేయాలి. సో ఇప్పటివరకు ఎన్ని కమిటీ సార్, ఫస్ట్ పాయింట్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి సుప్రీంకోర్టు జడ్జి ప్రకారంగా, అవునా కాదా? సెకండ్ మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి థర్డ్ పాయింట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రణాళికల అభివృద్ధి కమిటీ. మరి అదేవిధంగా ఇక్కడ ప్రణాళికా సంఘం సభ్యుడి అధ్యక్షతన ఇంకొకటి ఏంటి సార్, ఒక సంఘం ఏర్పాటు చేయాలి, ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఒక పాయింట్. సో ఇప్పటివరకు ఎన్ని కమిటీలు ఏర్పాటు చేయమని చెప్తుంది, ఇప్పటివరకు అకార్డింగ్ టు 8 పాయింట్స్ ఫార్ములో 4 పాయింట్ వరకు 3 కమిటీలను ఏర్పాటు చేయాలి. 3 కమిటీలకు సంబంధించిన ప్రస్తావన ఇవ్వడం జరిగింది. మరి ఇది 4th పాయింట్. మరి అదేవిధంగా 5th పాయింట్ ఏంటి సార్ అంటే 8 సూత్రాల పథకంలో భాగంగా 5th పాయింట్ వచ్చేసరికి 8 సూత్రాల పథకంలో భాగంగా 5వ పాయింట్ వచ్చేసరికి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి విస్తృతమైనటువంటి అధికారాలు కల్పించాలి. ఎవరికి విస్తృతమైనటువంటి అధికారాలు కల్పించాలంటే తెలంగాణ రీజనల్ కమిటీకి విస్తృతమైనటువంటి అధికారాలు కల్పించాలి. సో అంటే మోర్ పవర్స్ ఇవ్వాలి అని చెప్తున్నది. ఎవరికి ఇస్తుందంట, తెలంగాణ రీజనల్ కమిటీకి. మరి కమిటీకి మోర్ పవర్స్ ఇచ్చే ప్లేస్లో కమిటీ స్థాయిని కౌన్సిల్ స్థాయికి పెంచితే అయిపోతుండే కదా, లేదు. కానీ తెలంగాణ రీజనల్ కమిటీకే మోర్ పవర్స్ ఇచ్చి దాన్ని స్ట్రెంథింగ్ చేయాలి, దాన్ని బలోపేతం చేయాలి అని ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అది ఎన్నో పాయింట్లో చెప్తుంది శ్రీమతి ఇందిరా గారు, 5వ పాయింట్లో చెప్తుంది. మరి అదేవిధంగా మరి తెలంగాణ ప్రాంతంలో లడాయి ఎందుకోసం మొదలైంది, జంగు సైరన్ ఎందుకోసం అవుతుంది, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, అవునా కాదా? మరి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ఏం చేయాలంటే న్యాయ శాస్త్రవేత్తలతో ఒక సంప్రదించాలి అని చెప్తుంది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎవరిని సంప్రదించాలని చెప్తుంది, న్యాయ నిపుణులతో సంప్రదించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అది 6th పాయింట్. మరి 7th పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం యూపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యం నుండి, యూపీఎస్సీ చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏం చేయాలని చెప్తుంది, యూపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో పరిష్కారానికి కృషి చేయాలని చెప్తుంది. సో ఈ యొక్క పాయింట్స్ అన్ని చూడండి. ఇక్కడ యూపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో పరిష్కారం, ఇక్కడ న్యాయ నిపుణులు ఏంటి సార్, ఈ యొక్క పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏమో తెలంగాణ మిగులు నిధులు అంచనా వేయడం కోసం ఒక కమిటీ. సెకండ్ ఏం చెప్తుంది మేడం, తెలంగాణ మిగులు నిధులు వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలి. థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది, సీఎం అధ్యక్షతన ప్రణాళికలు మరియు ఒక అభివృద్ధి కమిటీ ఉండాలని చెప్తుంది. మరి 4th పాయింట్ ఏం చెప్తుంది, ఇక్కడ మనకు ప్రణాళికల అమలు కోసం ప్రణాళికా సంఘం సభ్యుడి ఆధ్వర్యంలో ఒక ఉన్నత అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్తుంది. మరి 5th పాయింట్ ఏం చెప్తుంది, తెలంగాణ రీజనల్ కమిటీకి మోర్ పవర్స్ ఇచ్చి దాన్ని స్ట్రెంథింగ్ చేయాలని చెప్తుంది. మరి 6th పాయింట్ ఏం చెప్తుంది, స్థానికులకు ఏం చేయాలని చెప్తుంది, ఉద్యోగ కల్పనలకు ప్రయత్నించాలని చెప్తుంది. మరి 7th పాయింట్ ఏం చెప్తుంది, దానికి న్యాయ నిపుణులను సంప్రదించాలని చెప్తున్నారు. మరి 7th పాయింట్ ఏం చెప్తుంది, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలని చెప్తుంది, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏమని చెప్తుంది, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక న్యాయ నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటాలని చేయాలని చెప్తుంది. మరి అదేవిధంగా 8th పాయింట్ ఏం చెప్తుంది సార్, 8వ పాయింట్ ఏం చెప్తుంది, 8th పాయింట్ తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో, ఏ విషయంలో, తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ విషయంలో కేంద్రం ఏం చెప్తుంది, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని చెప్తుంది. ఏమని చెప్తుంది, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని చెప్తుంది. సో ఈ విధంగా 8 సూత్ర పథకాలను ప్రవేశపెట్టింది. 8th పాయింట్ ఏంటి, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎవరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారంట, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని మనకు 8th పాయింట్లో చెప్పినటువంటి పరిస్థితి 8వ పాయింట్లో చెప్పారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారు 8 పాయింట్స్ ఫార్ములాను ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి, 8 పాయింట్స్ ఫార్ములాను ఇంట్రడ్యూస్ చేశారు. సో 8 పాయింట్స్ ఫార్ములా ఏ రోజున ఇంట్రడ్యూస్ అయింది, 1969 ఏప్రిల్ 11th. సో 8 సూత్రాల పథకంలో భాగంగా ఇప్పటివరకు మనకి ఎన్ని కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పారు, 4 కమిటీలు. ఒకటి ప్రణాళికా సంఘం, ఒకటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, ఒకటి సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో, మరి ఇంకేంటి సార్
యూపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక పరిష్కారానికి ఒక అంశాలను పరిశీలించాలని చెప్పినటువంటి పరిస్థితి.